సార్ చాలా మంది కూడా సుంటి ఆపరేషన్ అంటేనే భయపడిపోతా ఉంటారు. అసలు మాకెందుకు ఈ ఆపరేషన్ అని అనుకుంటా ఉంటారు. కానీ అంగము పూర్వ భాగంలో ఉన్న చర్మము వెనక్కి రాకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ సమయంలోనే ఈ ఆపరేషన్స్ చేయాలి అని చెప్పేసేసి చెప్తా ఉంటారు. సో, అసలు ఈ అంగం అనేది పూర్వ భాగంలో ఉన్న చర్మం ఎందుకు వెనక్కి రాదండి? యాహ్! సో, చాలా మందికి తెలియనిది ఏంటి అంటే, అంగం యొక్క ముందలున్న చర్మం వెనక్కి పోవాలన్న సంగతి చాలా మందికి తెలీదు. హ్మ్. అసలు నా దగ్గరకొచ్చే 100 మంది పేషెంట్‌లో 70 మందికి చర్మం వెనక్కెళ్ళాలన్న సంగతి తెలీదు. హ్మ్. వాళ్ళు నా వీడియో చూసిన తర్వాతనే అది వెనక్కి ఎళ్ళట్లేదనే ఉద్దేశ్యంతో నాతో చూయించుకోనికి వస్తూ ఉంటారు. ఓకే. సో, ఇక్కడ ఏంటి అంటే అంగం యొక్క ముందలున్న చర్మం ఏదైతే ఉందో, యూజువల్‌గా ఇది అంగం అనుకుంటే గనక, హ్మ్. ఈ అంగం ముందలున్న హెడ్ భాగానికి మీద మనకు ఒక చర్మం ఉంటుంది. ఓకే. ఈ చర్మం అనేది ఈ రకంగా ముందలకి ఉంటుంది. కింద చర్మం మాత్రం ఇక్కడ అటాచ్ అయ్యి ఈ రకంగా ఉంటుంది. ఓకే. ఇది చర్మం. హ్మ్. సో, ఈ చర్మం అనేది ఫ్రీగా మూవ్ అవ్వాలి. ఎంతవరకు? ఇంతవరకు ఫ్రీగా మూవ్ అవ్వాలి. ఓహ్! అప్పుడే మనకు క్లీనింగ్ కావచ్చు, లేకపోతే ఇంటర్‌కోర్స్ చేసేటప్పుడు కావచ్చు, హ్మ్. అన్ని రకాలుగా హెల్ప్ అవుతుంది. యెస్. ఇక్కడ ఏమవుతుందంటే మనకి స్మెగ్మా అనేది ఒకటి రిలీజ్ అవుతుంది. అంటే ఇక్కడ ఒక తెల్లటి జిగురు లాంటిది రిలీజ్ అవుతుంది. ఓకే. ఇది మనం రెగ్యులర్‌గా వెనక్కి అనుకొని క్లీన్ చేసుకోవాలి. హ్మ్. అది క్లీన్ చేసుకోకపోతే ఇదంతా హార్డ్‌గా ఫామ్ అయిపోయి ఇక్కడే ఒక రకమైన తెల్లటి జిగురు లాగా ఉండిపోతుంది. హ్మ్. అతుక్కపోతుంది అన్నట్టు. ఓకే. సో, ఇట్లా చర్మం వెనక్కి పోకపోవడాన్ని మనం ఫైమోసిస్ అంటాం అన్నట్టు. ఓకే. సో, ఈ ఫైమోసిస్ ఎవరిలో వస్తుంది అంటే అప్పుడే పుట్టిన పిల్లోడి నుంచి 90 ఏళ్ళ 100 ఏళ్ళ ముసలోళ్ళ వరకు ఎవరికైనా రావచ్చు. ఎనీ ఏజ్ గ్రూప్ రావచ్చు. హ్మ్. ఇక్కడ ఏజ్ పర్టికులర్‌గా లేదు. అంటే వీళ్ళకే వస్తది, వీళ్ళకే రాదని పర్టికులర్ ఏజ్ గ్రూప్ లేదు. కానీ ఒకటి ఇంపార్టెంట్ ఏంటి అంటే డయాబెటిస్ అటాక్ అయిందంటే మాత్రం ఎనీ ఏజ్ గ్రూప్ హ్మ్. హ్మ్. డయాబెటిస్ అటాక్ అయిందంటే ఇది రావడానికి 100కి 100% అవకాశం. ఓకే. 100కి 100%.